హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. మధు శరీరంపై 30కి పైగా కత్తిపోట్లున్నట్లు గుర్తించారు. మొహం గుర్తుపట్టకుండా బండరాయితో దారుణంగా కొట్టి హత్య చేశారు. 24న ఉదయం డ్రైవర్ రేణుకతో పాటు మరో ఇద్దరితో కలిసి బీదర్ వెళ్లాడు మధు. ఇంటికి బయలుదేరుతున్నా అని భార్యతో చెప్పిన గంటకే మధుతో పాటు డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. వెంట వెళ్లిన ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. దాదాపు 5 లక్షల నగదు, ఒంటిపై ఉన్న 20 లక్షల బంగారం మాయమైంది. నగదు బంగారం కోసమే హత్య చేశారనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. లేదా పాత కక్షలేమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీదర్ పోలీసులు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మధు దగ్గర డ్రైవర్ రేణుక పనిచేస్తున్నాడు. డ్రైవర్ రేణుక దొరికితే కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం బీదర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మీరు సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నారు. బిల్డర్ మధు హత్యకు ముందు ఆయన డ్రైవర్ మరో ఇద్దరితో కలిసి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మధు బీదర్ వెళ్ళిన తర్వాత ఆయన ఫోను పూర్తిగా స్విచ్ ఆఫ్ అయింది. ఇంటికి బయలుదేరుతున్నానని చెప్పిన గంట సేపటి తర్వాత మధుతో పాటు ఆయన డ్రైవర్ అలాగే కారులో ఉన్న మిగతా వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. దాదాపు 5 లక్షల నగదు, ఒంటిపై ఉన్న 20 లక్షల బంగారం కూడా పూర్తిగా మాయమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఎందుకు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం డబ్బు నగల కోసం హత్య చేశారా లేదా ఏమైనా పాత కక్షలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం బీదర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక డ్రైవర్ రేణుక ఆయన దగ్గరగా చాలా కాలం పాటు పనిచేస్తున్నాడు. డ్రైవర్ దొరికితే గనుక పూర్తి స్థాయిలో నిజాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, హైదరాబాద్ బిల్డర్ మధు హత్య కేసులో సంచలనాలు వెలుగులోకి చూస్తున్నాయి. అసలు మధును ఎందుకు హత్య చేశారు? మధుది హత్య లేదంటే అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ సింతల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య చేయబడ్డాడు. ఈ నెల 24 తారీఖున రోజు అదృష్టమయ్యారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే ఇంట్లో చెప్పి అయితే వెళ్ళారు, నేను బీదర్ వెళ్తున్నాను, నాకు ఒక చిన్న పని ఉంది, మళ్ళీ తిరిగి వస్తానని చెప్పడం అయితే జరిగింది. బీదర్ వెళ్ళిన తర్వాత అంటే ఎప్పుడైతే వెళ్ళిన గంటకి అతని డ్రైవర్ ఎవరైతే మధు ఉన్నారో, మధు మరియు రేణుక వాళ్ళ ఇద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే మేబీ ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే సిగ్నల్ ప్రాబ్లం అని భార్య అనుకుంది. దాని తర్వాత కూడా ఎంతకి ఫోన్ కలవడంతో తను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ప్రయత్నం కూడా చేసిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మధురి కిడ్నాప్ హత్య అనే దర్యాప్తు అయితే పూర్తిగా బీదర్ పోలీసులు అయితే చేస్తున్నారు. సుమారుగా అతని దగ్గర 30 లక్షల వరకు నగదు ఉంది. ఏదైతే 20 లక్షల పైన బంగారం మరియు 5 లక్షల క్యాష్ వరకు ఉంది. అది కాక మినాయించి ఇంకా కొంచెం క్యాష్ ఉంది అని కుటుంబ సభ్యులకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా కిడ్నాప్ చేసి అడ్డుపడితే హత్య చేశారా లేకపోతే కావాలని పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అని పూర్తిగా కూడా బీదర్ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లే సమయంలో అక్కడే ఎందుకు హత్య చేయబడ్డది అనేది పూర్తిగా ఇప్పుడైతే క్వశ్చన్ మార్క్ అయింది. ఎవరైనా ప్రీ ప్లాన్ గా అక్కడికి వెళ్ళి మరి అతన్ని హత్య చేశారా లేదంటే ఇది డబ్బు కోసమే దొంగతనంగా అంటే కిడ్నాప్ చేసి రాబరీ చేసే ప్రయత్నం చేశారని పూర్తి కూడా దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే మర్డర్ జరిగిన వెంటనే అతని దగ్గర ఉన్న ఐడి కార్డ్స్, ఐటీ ప్రూఫ్స్ ప్రకారం జిడిమెట్ల పోలీసులకి ఏదైతే బీహార్ పోలీసులు చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా కూడా కిడ్నాప్ చేసి హత్య చేశారా లేకపోతే ఏంటి అనేది దర్యాప్తు చేయడం జరుగుతుంది. అంటే మధు డ్రైవర్ ఆచూకీ సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆయన ఇప్పటి వరకు ఆయన ఆచూకీ దొరకలేదు. ఇక మధు శరీరంపై దాదాపు 30కి పైగా కత్తిపోట్లున్నాయి. మొహం కూడా పూర్తిగా గుర్తుపట్టకుండా బండరాయితో కొట్టి చంపినట్టుగా ఆనవాళ్ళు కనబడుతున్నాయి. సో దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు డ్రైవర్ ఆచూకీ సంబంధించి ఎలాంటి వాస్తవాలు బయటపడుతున్నాయి? టీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా సుమారుగా 3 నుంచి 4 వ్యక్తులు అయితే అతని పక్కన ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. గతంలో ఇప్పుడు కాదు చాలా సార్లు కూడా అతని దగ్గర కొంచెం డబ్బు ఉంటుంది కాబట్టి అతని అనుచరులు కూడా అతని పక్కన ఉంటారు. చాలా సుపరిచితుడైన వ్యక్తి అక్కడ ఏరియాలో కూడా చింతల్లో అని పూర్తిగా తెలిసిన విషయమే. దాంట్లో కూడా సీసీటీవీలో చాలా నవ్వుకుంటూ క్యాజువల్ గా ఉన్నారు. అతనితో పాటు 3 డ్రైవర్ కూడా ఉన్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. డ్రైవర్ మాత్రం అబ్స్కాండింగ్ అని అయితే పూర్తిగా సమాచారం వస్తుంది. మరి పట్టుకుంటారా డ్రైవర్ ని? మరికొద్దిసేపట్లో పట్టుకునే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే మధుని 30 కత్తిపోట్లు అయితే అతని బాడీ మీద ఉన్నాయి. ముఖం కూడా ఎవరు గుర్తుపట్టకుండా
బండరాయితో మోది మరీ చంపారని పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా కక్షతో చేశారా, లేకపోతే అతని దగ్గర ఉన్న బంగారం కోసం ఆశపడి, డబ్బుల కోసం ఆశపడి చేశారా, ఇదంతా కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. ఎందుకంటే వెళ్ళడం కూడా ముగ్గురు కలిసి వెళ్ళారు, నలుగురు కలిసి వెళ్ళారు. మరి ఆ నలుగురు ఏమైపోయారు, అసలు వీళ్ళందరూ కలిసి అతన్ని తీసుకెళ్లి చంపారా ఏంటనేది కూడా పూర్తిగా తెలియదు. కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యే, నా భర్తని హత్య చేశారని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ పెట్రిషియా. ఇది హైదరాబాద్ బిల్డర్ మధు హత్యకు సంబంధించి బీదర్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 24 ఉదయం డ్రైవర్ రేణుకతో పాటు మరో ఇద్దరితో కలిసి బీదర్ వెళ్ళాడు మధు. ఇంటికి బయలుదేరుతున్నా అని భార్యతో చెప్పిన గంటకే మధుతో పాటు మిగతా వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. దాదాపు 5 లక్షల నగదు, ఒంటిపై ఉన్న 20 లక్షల బంగారం కూడా మాయమైంది. అయితే నగదు బంగారం కోసమే హత్య చేశారా లేదా పాత కిష్కలు ఏమైనా ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం బీదర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మధు దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రేణుక ఆచూకీ దొరికితే పూర్తి అంశాలు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.